జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై గల సుమారు 10 దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. షాపుల తాళాలు పగలగొట్టి 10 దుకాణాల్లో కలిపి 10 లక్షల రూపాయలు దొంగలు చోరీ చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు తమ దుకాణాల వద్దకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పోలీసులు వచ్చి సంఘటనను పరిశీలించారు. సందర్భంగా దుకాణదారులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులపై ఫోటోలు కొట్టి జరిమానాలు విధించడానికే మీరు విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నామని చెబుతున్నారు తప్ప సరైన విధంగా పెట్రోలింగ్ చేస్తే ఇన్ని దుకాణాల్లో ఎలా దొంగతనం బయటపడుతుందని అన్నారు. ఇక దుకాణదారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్న రాత్రి నిన్న దొంగతనం జరిగింది. ఎవరో గ్యాంగు సీరియల్గా ఒక 10 షాపులలో దోపిడీ జరిగింది. అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఉన్నటువంటి షాపులలో దోపిడీ జరిగింది. ఇది మాకు చాలా బాధగా ఉన్నది. మా షాప్లో మొత్తం తాళాలు పగలగొట్టి దాదాపు 1,30,000 నగదు ఎత్తుకెళ్ళిండ్రు. పక్కపొంటి షాప్లో కూడా చాలా క్యాష్ పోయింది. మరి ఇంత రోడ్డు మీద కూడా దొంగతనం జరగడం ఇది ఏమో అర్థం కావడం లేదు. మరి సీసీ కెమెరా సంబంధించినటువంటి డివిఆర్ కూడా వాళ్ళు ఎత్తుకెళ్ళడం జరిగినది. దయచేసి ఎట్లన్నా దీన్ని సీరియస్గా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా అమౌంట్ ఇప్పించి నిందితులను పట్టుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. గతంలో కూడా మా పక్కన ఒక మెడికల్ షాప్లో కూడా దొంగతనం జరిగినది. అప్పుడు కూడా చాలా